చెప్తూ ఉంటారండి. అంటే ఫస్ట్నే సారు అంటే మీ మ్యారేజ్ అవ్వనప్పటి నుంచి సార్ తెలుసు నేను, ఎందుకంటే నేను సుక్కు సార్కి నేను స్టూడెంట్ అండి, నా మ్యాథ్స్ టీచర్ ఆయన కాకినాడలో. అంటే నా మేసాలు వస్తున్నప్పటి నుంచి నా సుక్కు సార్ తెలుసండి. అప్పటి నుంచి అంటే సారు సైకిల్ మీద బిఎస్ఎస్ ఎలా సైకిల్ మీద వచ్చేవారు, అప్పటి నుంచి తెలుసండి సుక్కు సారు. అంటే అంటే ఒక కాలేజీలో కొంతమంది సార్లు కొంతమంది స్టూడెంట్స్కి నచ్చుతారండి, కాలేజ్ మొత్తానికి నచ్చే కొంతమంది సార్లు సుక్కు సార్ కూడా అంటే వచ్చేవారండి. అంటే అంటే మేడం అంటే నేను చెప్తున్నా, బోర్డు మీద సమ్ చేసేవారండి. చెప్పేవారు, రే నేను సమ్ చేస్తున్నప్పుడు మీరు ఎవ్వరు రాసుకోకండి, నేను టైం ఇస్తా, అప్పుడు మీరు నోట్ చేసుకుందరు కానీ అప్పటివరకు చేయొద్దని వారండి. చేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆయన మొత్తం సమ్ అంతా చేసేసిన తర్వాత ఇప్పుడు నోట్ చేసుకోమని టైం ఇచ్చేవాడండి. టైం ఇస్తుంటే సార్ కూడా మళ్ళీ వస్తారే అందరు ఎవరికైనా అర్థమైందా, ఎవరికైనా డౌట్ ఉందా అంటే మేము అనేవాళ్ళని అందరికీ లేదు సార్ ఓకే సార్ అంటే రే మీ అందరికి వచ్చేసారా సుకుమార్కి రాదు, నేను మళ్ళీ ఒకసారి నేర్చుకుంటాను రా, నేను నేర్చుకుంటాను రా అని అలా నేర్చుకుంటా వెళ్ళి మళ్ళీ అయినా అందరికి అర్థమయ్యేలా చెప్పేవారండి. అలాంటి అర్థమయ్యేలా చెప్పే సారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే డైరెక్టర్ అయిన తర్వాత అంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారండి. ఒక రేంజ్కి ఒకసారి సార్ దాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసి అన్నారు, సార్ ఇది మీరు చెప్పలేదండి అంటాం కదండి, నేను మనసులో అనుకున్నాను రా నీకు తెలిసిపోలేదని స్టేజ్కి వచ్చారండి సార్. అంటే అలాంటి సార్ని ఇప్పుడు మీరు బ్రెయిన్ కంట్రోల్ చేసి పట్టుకుని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, మళ్ళీ సినిమా చేశారు అని అడుగుతున్నాం అంటే సూపర్ అండి.